సీఎం రేవంత్ రెడ్డిని సిపిఎం సిపిఐ నేతలు తెలంగాణ సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకురావడంపై ముఖ్యమంత్రికి ఇరు పార్టీల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ పంట కొనుగోలులో విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన సీఎం మూసీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిడదవోలులోని విజయేశ్వరంలో పర్యటించారు. గోదావరి తీర ప్రాంత అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై ఆయన ఆరా తీశారు. విజయేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ఏటిగట్టు రోడ్డు నిర్మాణ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్వయంగా ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఏటిగట్టును పునరుద్ధరిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో గోదావరి తీర ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గోదావరి గట్టు పటిష్టత, బ్యారేజ్ నిర్వహణ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. పక్కన